అబద్ధాల కోటలు బద్దలవుతున్నాయి. అదొక 4 అంగుళాలు 10 అంగుళాలు కాదు, 20 అంగుళాల అబద్ధాల కోటలు కట్టి ఆ కోటల్ని ఒక అబద్ధానికి సంబంధించినటువంటి ప్రచారం దాని చుట్టూత అల్లుతున్న వచ్చినటువంటి వ్యవహారాల్లో అతిపెద్దదైనటువంటి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్. వాస్తవంగా హైదరాబాద్లో రెగ్యులర్గా డ్రగ్స్ దొరుకుతూనే ఉంటాయి, పబ్బులలో, లేకపోతే కొంతమంది బడాబాబుల ఇళ్లల్లో, లేదా ఫామ్ హౌస్లలో. కానీ దాన్ని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అంటూ విమర్శలు చేసుకున్నటువంటిదే తప్పించి, లేదా డ్రగ్స్ వాడతారు తప్పించి, డ్రగ్స్ని తయారు చేస్తారు అమ్ముతారు అది డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది, లేదా ఎస్కోబారు ఇట్లాంటి స్టేట్మెంట్లు అక్కడ ఎవరు ఇచ్చుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ హ్యూమిలియేటింగ్ పాలిటిక్స్ కాబట్టి, అసహ్యకరమైనటువంటి రాజకీయం కాబట్టి, ఒక అంశానికి సంబంధించి ఒక డ్రగ్స్ పట్టుబడితే ఆ పట్టుబడినటువంటి సంస్థ సదరు వ్యవహారము అన్నటువంటిది కాకుండా దాన్ని కంప్లీట్గా తీసుకొచ్చేసి రాజకీయంలోకి తీసుకొచ్చేసి అసలు దోషుల్ని పక్కకి తప్పించేటటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా రకరకాల అంశాలు ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటి, ఖచ్చితంగా ఎలక్షన్స్కి ఒక నెల ముందో 2 నెలల ముందో జరిగినటువంటిది. విశాఖపట్నంలో అర్జెంటుగా సిబిఐ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. ఆ రైడ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ కనిపెట్టినటువంటిది ఏదైతే ఈ రొయ్యలకు వేసేటటువంటి మేత, ఆ మేతలో డ్రగ్స్ ఉన్నాయి అంటూ ప్రాథమికంగా టెస్ట్ చేయగానే డ్రగ్స్ దొరికింది. 25,000 కిలోల డ్రగ్స్. భారతదేశపు చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్దదైనటువంటి డ్రగ్ రాకెట్ ఎక్కడా బర్స్ట్ కాలేదు అంటూ దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మేబీ అయి ఉండొచ్చును. అది నిజమైతే ఆ ఓడకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, అట్లాగే దానికి సంబంధించిన అక్కడ అమ్మినోని చేయాలి. ఎందుకంటే ఇక్కడోడికి కూడా తెలియదు కదా, ఇక్కడోడి పేరు మీద అక్కడోడి ఎవడో పంపించచ్చు కదా. కానీ అలాంటి ఒక నిజాయితీతో కూడినటువంటి దర్యాప్తుకి కాకుండా దాన్ని కాస్త వక్రీకరించే రాజకీయం నడిచింది. జగన్ డ్రగ్స్ రాకెట్టు, జగన్కి బంధువులు, దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వర బంధువులు ఇట్లా ప్రొజెక్ట్ చేశారు. కానీ అది తేలేదాకా ఎవరూ ఆగలేదు. డ్రగ్స్ వెనకాల ఎవడున్నా అరెస్ట్ చేయండి అనేటటువంటి స్టేజీ కాకుండా డ్రగ్స్ జగనే అమ్ముతున్నాడు, జగనే డ్రగ్ క్యాపిటల్ సూత్రధారి, ఎస్కోబార్ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫైనల్గా సిబిఐ దాన్ని నార్కోటిక్ కంట్రోల్ బోర్డు దాంతోపాటుగా అన్ని టెస్టులు చేయించారు. ప్రాథమికంగా వాసన చూసినో లేకపోతే పై దాంట్లోనో ఉన్నటువంటి దాంతో కాదు, నేను ఆ రోజునే ప్రస్తావించా. దాని వెనకాల కరెక్ట్గా వెరిఫై చేసేదాకా ఆగాల్సి ఉంటుందని. ఇప్పుడు ఏమైంది, అందులో డ్రగ్స్ ఏమీ లేవని తేల్చింది సిబిఐ. తాజాగా విశాఖ పోర్ట్ కంటైనర్ డ్రగ్స్ లేవని తేల్చడం, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆ కంటైనర్ వదిలిపెట్టేయమంది, ఎవరైతే ఆ సదరు సంస్థ వాళ్ళకి ఇచ్చేయమంది. దీంతో ఇప్పుడు పోర్టు వాళ్ళు అది ఇచ్చేస్తారు. కానీ కరెక్ట్గా ఎన్నికలకు ముందు 20 రోజులు 21 రోజుల ముందు అనుకుంటా అది జరిగింది. ఇప్పటికి కూడా మొన్న కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు డ్రగ్స్ ఏమైంది, అట్లాగే అంతకుముందు కూడా. ఇప్పుడు ఏమైంది, ఇందులో ఎవరిని అనాలి, ఖచ్చితంగా డ్రగ్స్ని ఎవ్వడూ కాపాడక్కర్లేదు, డ్రగ్ని అమ్మే ఎదవల్ని ఎవ్వడూ కాపాడక్కర్లేదు. గంజాయి ఆంధ్రాలో తయారవుతుంది, ఖచ్చితంగా ఇప్పటికి కూడా అరకులోయలో తయారవుతూనే ఉంది, పండుతూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త పట్టుకుంటుంటారు, అప్పుడప్పుడు ఏదో ఒక ఎకరం ధ్వంసం చేస్తుంటారు. దాని గురించి మాట్లాడేటప్పుడు కూడా అది రాజకీయమే మాట్లాడుతున్నారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి మాఫియాని సేవ్ చేసుకొస్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ చివరికి వీళ్ళని నడిపిస్తున్నది లేదా వీళ్ళని భయపెడుతోంది వాళ్ళే. ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి లేని దాన్ని ఆంధ్ర మీద 2 డ్రగ్స్ ఇష్యూస్. అంతకుముందు ఒకటి సత్యనారాయణపురంలో అడ్రస్సు, వాళ్ళు ఉండేదేమో తమిళనాడులో, దొరికిందేమో వేరే రాష్ట్రంలో డ్రగ్స్, కానీ ఇక్కడ అడ్రస్తో ఉంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్, వాళ్ళకి వీళ్ళకి పాత్ర. పోనీ జగ్స్ అప్పుడు కూడా నేను ప్రస్తావించి జగన్ తీసుకెళ్ళి బొక్కలో దోసేయండి ఎవడొద్దన్నాడు దర్యాప్తు చేయడానికి అన్నట్టు. అప్పుడు ఏం కాలేదు, అది వాళ్ళంతోనే అయిపోయింది. ఇప్పుడు ఇది కానీ జనంలోకి మాత్రం డ్రగ్స్ వ్యాపారాలు చేస్తారు. ఇది ఇక్కడ కాదు, దేశ విదేశాల్లో. ఇప్పుడు బయటపడ్డటువంటి నిజం, కుండబద్దలు కొట్టినటువంటి నిజం. ఇందులో ఎవరిని పాపం అనాలా, ఎవరిని దుర్మార్గం అనాలా, ఎక్కడి దాకా వెళ్తుంది ఇది? టోటల్గా జగన్ ఒకంత సేఫ్ అయ్యాడు అనుకోలేము.